ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే సుధీర్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సుధీర్ గారు, ఈ మధ్య పిల్లలతో మాట్లాడుతూ ఉంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఏంటి అంటే, నాకు పెళ్ళొద్దు, ఆ రిలేషనే వద్దు, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం, పెళ్ళి అసలు ఎందుకు అవసరమా? ఇదే క్వశ్చన్ వింటున్నామండి. అసలు పెళ్ళే లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కానీ రిలేషన్స్ కానీ, సరే జనరేషన్ అంటే మనం మాట్లాడకూడదు అనుకోండి, రిలేషన్స్ ఎట్లా కొనసాగుతాయి? అసలు పెళ్లి మీద ఇంత విరక్తి రావడానికి ఎంతమంది పేరెంట్సో తెలుసా సుధీర్ గారు? మా పిల్లలు పెళ్ళొద్దన్న కౌన్సిలింగ్ వస్తున్నారండి. ఆడపిల్లలు అదే మాట, మగపిల్లలు అదే మాట. ఎందుకండి పెళ్లి అంటే ఎందుకు భయపడిపోతున్నారు? దీనికి కారణం నేను చెప్తే మీరు నన్ను తిట్టుకోకుండా వాళ్ళు ట్రోల్ చేయనంటే కారణం చెప్తాను. డెఫినెట్ గా అండి. ఎందుకంటే అది పేరెంట్సే కారణం. పెళ్ళొద్దు అని పిల్లలు అంటున్నారంటే దానికి కారణం పేరెంట్సే. పేరెంట్స్ కారణమా? అంటే అన్ని కేసెస్లో చెప్పకుండా 100కి 80 నుంచి 90% కారణం పేరెంట్సే. అస్సలు ఎట్లా చెప్పండి మీరు? మ్యామ్, మామూలుగా పెళ్లికి ముందు ఒక అబ్బాయి అని అంటారు, అమ్మాయిని అమ్మాయి అంటారు. పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరిని ఏమంటారు? భార్యాభర్త. అప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు, అంతా బాగానే ఉంటుంది. ఒక్కసారి పిల్లలు పుట్టాక వాళ్ళకి ప్రమోషన్ ఏమొస్తుంది? తల్లిదండ్రులు. అవునా? ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది అదే కదండి. ఎంతమంది పెళ్ళయ్యాక భార్యాభర్తల నుంచి అమ్మా నాన్నకు ప్రమోషన్ వచ్చాక ఎంతమంది పిల్లల ముందు అమ్మా నాన్నగా బ్రతుకుతున్నారా, భార్యాభర్తలుగా వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇస్తున్నారా? మళ్ళీ చెప్తాను, చాలా చిక్కుముడి వేశారు ఒక్కసారి. మ్యామ్, పెళ్ళయ్యాక భార్యాభర్తలుగా ఉంటూ పిల్లలు పుట్టాక అమ్మా నాన్న ప్రమోషన్ రాగానే ఒక్కసారి పిల్లలు పుట్టాక ఇంకా మా బ్రతుకు ఏమీ లేదు, మాకు మొత్తం పిల్లలే, ఇంకా వాళ్ళు ఏ స్కూలు, ఏ కాలేజు, ఏం చదువుతున్నారు, ఏం పెట్టాలి, ఇది తప్ప. అరే మేము మొగుడు పెళ్ళాలం, పిల్లల ముందు మేము ఒక భార్యాభర్తలకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మేము ఉండాలని ఎంతమంది పిల్లల ముందు అమ్మా నాన్నగా మాత్రమే కాకుండా భార్యాభర్తలుగా అన్యోన్య దాంపత్యం అనండి, లేకుంటే రిలేషన్షిప్ ఎలా ఉండాలనేది ఎగ్జాంపుల్గా ఎంతమంది పిల్లల ముందు అమ్మా నాన్న కాకుండా భార్యాభర్తలుగా ఎగ్జాంపుల్ ఉంటున్నారు? మీరు చెప్పండి. నిజంగా ఆలోచించాలి సుధీర్జీ. కేవలం తల్లిదండ్రులుగా మాత్రమే ఉండిపోతున్నాం అనిపిస్తోంది నాకు కూడా. 24 గంటలు వాళ్ళిద్దరు డిస్కషన్లో ఏ స్కూల్లో చదివించాలి, ఏ బట్టలు కొనాలి, వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలి, లేకుంటే వాళ్ళకి ఈరోజు ఏం తయారు చేయాలి, ఏ స్కిల్స్ నేర్పించాలి, ఇవి తప్ప. మ్యామ్, రేపటి రోజున ఒక స్కూల్కి పంపిస్తే వాళ్ళకి ఏం నేర్పిస్తారు? మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులనే నేర్పిస్తారు. వెరీ గుడ్. నేను ఇప్పుడు చూసే వాళ్ళందరూ నేను ఎప్పుడు జనరిక్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి 2 కేటగిరీ ఆన్సర్లు ఇస్తాను. వీళ్ళు ఏం కోరుకుంటారో ఒకసారి అడుగుతాం. చూసే ఆడియన్స్, పేరెంట్స్ అందరూ ఒక క్వశ్చన్ అడుగుతాను. రేపటి రోజున మీ పిల్లలు 25 ఏళ్ల వరకే, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పెంచుతున్నారు కదా, 25 ఏళ్ల వరకు సార్ వాడికి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి సార్, 25 ఏళ్ల వరకు వాడికి మంచి కాలేజ్ ఇవ్వాలి, మంచి బట్టలు ఇవ్వాలి, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. 25 ఏళ్ల వరకు ఇచ్చి 25 ఏళ్ల తర్వాత వాడు అసలు ఎలా బ్రతికినా మాకు సంబంధం లేదు సార్, వాడికి పెళ్లి కాకపోయినా సంబంధం లేదు, వాడికి భార్య లేకపోయినా పర్లేదు, అమ్మాయి అయితే వాడికి ఆమె పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, భర్త రాకపోయినా పర్లేదు, పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళు విడాకులకు వెళ్ళిపోయినా మాకు సంబంధం లేదు సార్, కేవలం 25 ఏళ్ల వరకు పెంచడమే మా బాధ్యత అనుకునే వాళ్ళు కేటగిరీ 1 అనుకుందాం. కేటగిరీ 2, రేపటి రోజున వాడికి మంచి భవిష్యత్తు ఇస్తూనే పెళ్ళయ్యాక కూడా వాళ్ళు బాగుండే విధంగా అటువంటి వాల్యూస్ని ఈ 25 ఏళ్ల టైంలో వాళ్ళకి కొన్ని విషయాలుగా మేము నేర్పించాలి సార్. వాళ్ళు 100 ఏళ్ళు ఆనందంగా కుటుంబంతో బాగుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ బతికే విధంగా అటువంటి ఫౌండేషన్ చిన్నప్పుడే నుంచి ఇస్తూ మేము వాళ్ళని బెస్ట్గా ఆనందంగా చూసుకోవాలని కోరుకుంటున్నాం సార్ అనేవాళ్ళు కేటగిరీ 2. ఎవరు ఏది కోరుకుంటారు? కేవలం 25 ఏళ్ళు బతికితే చాలా, 100 ఏళ్ళు వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. 100 ఏళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కానీ ఇప్పుడు అందరు పేరెంట్స్ చేసేది 25 ఏళ్ళు మాత్రం వాడికి లైఫ్ ఇస్తున్నారు తప్ప మిగతా 75 సంవత్సరాలు వాడు ఎట్ట పోయినా మనకు పర్లేదనే లైఫ్ స్టైల్ మనం ఇస్తున్నాం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకు అనేదానికి నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మ్యామ్, స్కూల్కి వెళ్తే సబ్జెక్టులు నేర్పిస్తారు, కానీ పెళ్ళయిన తర్వాత ఒక వైఫ్ని ఎలా చూసుకోవాలని ఇక్కడ కొడుకు చూస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను అనుకోండి, మా అమ్మా నాన్న ఎలా ఉన్నారు, మా అమ్మా నాన్న ఇంట్లో గొడవలు పడుతూ ఉంటే, ఓహో పెళ్ళైతే ఇలా ఉంటుందా, భర్త అజమాయిషిగా ఉండాలా, భర్త కంట్రోల్ తీసుకోవాలా, భార్యని అనగదొక్కి ఏమనుకోకండి, ఇదే అంతకుముందంతా ఉంది. మా కౌన్సిలింగ్లో వచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. భార్యని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇదే డైలాగులు కదా. ఇంతకుముందు పాత సినిమాల్లో పెళ్ళి అయిపోగానే భార్యని కంట్రోల్లో పెట్టుకో, అవేనా రిమోట్ కంట్రోల్లో పెట్టుకుందంటే, లేకుంటే వస్తువా? ఇదే డైలాగ్ లో మనం పెరిగాం, అవునా? ఇప్పుడు నేను ఇంట్లో అదే చూసి, నేను ఇంట్లో ఏం చూసానంటే మా నాన్న మా అమ్మని కంట్రోల్ చేస్తుండే, ఓకే రేపటి రోజున వైఫ్ రాగానే ఆమెను కంట్రోల్ తీసుకుంటే అయిపోయింది. ఆమె ఎందుకు కంట్రోల్లో ఉండాలండి? ఇప్పుడు ఈ జనరేషన్ లేరు కదా. సో ఇక్కడ నేనేం అబ్జర్వ్ చేస్తానంటే, మా అమ్మ నాన్న ఎలా ఉంటున్నారు, ఇదే పుస్తకాలు నేర్పిరు.
ఇది పోనీ డైరెక్ట్ గా చెప్పం, మనం మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో చూసుకొని నేను అదే ఎగ్జాంపుల్ ఇక్కడ రెప్లికా చేస్తాను. అంతే అవునా? అంతే. అలా కాకుండా వాళ్ళిద్దరు ఇంతకు ముందు రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే అనుకుందాం, గొడవ పడితే భార్యాభర్తలకు ఖచ్చితంగా గొడవలు వస్తాయి. 200% గొడవలు లేకుండా అసలు మా సంసారాన్ని ఇదేనంటే 1000 మందిలో 1,00,000 మందిలో ఏదో ఒక కుటుంబం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా మనస్పర్ధలు ఉంటాయి. ఎందుకంటే 2 విభిన్న రకాల పర్సనాలిటీస్, 2 విభిన్న రకాల కుటుంబ వ్యవస్థల నుంచి వచ్చి పెళ్లి చేసుకొని ఒక కుటుంబం ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఖచ్చితంగా మనస్పర్ధలు ఉంటాయి. ఆ గొడవలు వచ్చినప్పుడు ఈ జనరేషన్ ఏంటి, చిన్న మనస్పర్ధలు రాగానే భర్త ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు, భార్య ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు, పిల్లలు ఏం చేస్తారు, ఏమో ఈడేమో ఏడుస్తూ అక్కడికి, నాన్నేమో ఇటు వెళ్ళాడు, అమ్మేమో ఇటు వెళ్ళింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి వీళ్ళిద్దరు ఈ గోల్ వల్ల 2-3 రోజులు మాట్లాడుకుని మళ్ళీ 4-5 రోజుల తర్వాత ఎప్పుడో ఆమె తీసుకోండి ఈయన తీసుకోండి అని చెప్పి మాటలు కూడా లేని కుటుంబాలు మీరు చూస్తుంటారు. అవునండి. అప్పుడు వాడికి ఏం అర్థం అవుతుంది, ఓహో గొడవ జరిగినప్పుడు 10 రోజులు మాట్లాడకూడదు, ఓకే వీడు రేపు అదే ఎగ్జాంపుల్ అది ఫిక్స్ అయిపోతుందా? ఖచ్చితంగా మ్యామ్ 200%. అదే కనుక నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మనస్పర్ధలు వస్తాయి, చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, పిల్లల ముందు ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దని మేము చెప్పట్లేదు, కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ జరగనివ్వండి, జరిగిన తర్వాత సాయంత్రానికి కూర్చొని సారీ ఇందాక నేను పొరపాటున అన్నాను ఏమనుకోబాకంటే ఆవిడ కూడా సర్దుకొని ఓకేలే ఇదైతే జరిగింది కానీ అని చెప్పి మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వాడికి ఏం ఎగ్జాంపుల్ వస్తుంది తెలుసా, ఓకే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, సాయంత్రానికల్లా కూర్చొని డిస్కస్ చేసుకొని రాత్రికి మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకోవాలి అనే ఎగ్జాంపుల్ ని ఏ సిలబస్ లో నేర్పారు, అమ్మా నాన్న ఇంట్లో నేర్పియాలి, జీవితమే నేర్పిస్తుంది. అంతే కదండి. అంతే. సో ఫస్ట్ ఇది మిస్ అవుతున్నాం, భార్యని ఎలా చూసుకోవాలో భర్త చూసుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్గా కొడుకు కూతురు నేర్చుకుంటాను. ఎంతసేపటికి వీళ్ళకి ఇంటికి రాగానే భర్త వచ్చి నీకు ఇది కూడా చేయడం తెలీదా, నీకు ఆ మాత్రం పిల్లల్ని చూసుకోవడం తెలీదా, ఇదే నువ్వు చేసే పని, నేను వెళ్ళి పని చేసుకొని వస్తాను అని చెప్పి ఎప్పుడైతే అజమాయిషిగా చేస్తూ ఉంటాం వాడు చూసి ఓకే రేపటి రోజున నేను బయట వెళ్ళి చూసుకోవాలి, ఇంట్లో వైఫ్ అంతా చూసుకోవాలి అని చెప్పి అదే ఎగ్జాంపుల్ వస్తుంది. అలా కాకుండా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాక పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారు, ఏదైనా ఉంటే చెప్పు నేను మాట్లాడతాను, పిల్లల్ని కూర్చొని నువ్వేమి ఇబ్బంది పడబాక, నీకెన్ని టెన్షన్స్ నాకు అర్థం అవుతుందని భర్త కనుక కూర్చొని భార్యతో మాట్లాడుతూ ఉంటే ఇంటికి వచ్చా కూడా ఇలా సపోర్టింగ్ ఇవ్వాలని చెప్పి ఈ అండర్స్టాండింగ్ కనుక చేయించకపోతే పిల్లల ముందు ఇది ఎగ్జాంపుల్ ఉండకపోతే వాడికి ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? అంటే భార్యాభర్తలుగా ఉండటం అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అంతే తప్ప వాళ్ళ ముందు విచ్చలవిడిగా ప్రవర్తించడం. అదే ఇక్కడ చాలా మంది చూసే వాళ్ళందరూ ఏంటంటే భార్యాభర్తలు అంటే ఏదో రొమాన్స్ చేసుకోవడం తప్ప ఇంకా వేరే ఆస్పెక్టే లేదా. అసలు వాళ్ళకి ఇవ్వాల్సింది ఒక ప్యూర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అది ఎంతమంది నేర్పిస్తున్నాం, అది ఫస్ట్ నేర్పించాలి. వైఫ్ ని ఎలా రికగ్నైజ్ చేసి అప్పుడప్పుడు ఒక అప్రిసియేషన్ ఎలా చేస్తున్నాం, భర్తను ఎలా మెచ్చుకుంటున్నాం. ఒక వైఫ్ రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ డార్లింగ్ అని ఒక డైలాగ్ చెప్తే ఒరే మా నాన్నకి పెళ్ళి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి మా మమ్మీని ఎంత బాగా ప్రేమిస్తున్నాడు అనే రిలేషన్షిప్ వాళ్ళకి అర్థమవుతుంది. లేకుంటే ఈ రోజుల్లో ఈ రోజు పెళ్లి చేసుకొని రేపు విడాకులు తీసుకొని ఈ రోజు ఏదో డేటింగ్ కల్చర్ వచ్చిన తర్వాత ఎప్పుడు మారుస్తూ ఉండే కల్చర్ని రాకుండా ఉండాలంటే మాత్రం డెఫినెట్ గా ఆ కుటుంబ వ్యవస్థ ఆ రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ నేర్పించాలంటే కేవలం తల్లిదండ్రులే బ్రాండ్ అంబాసిడర్స్ యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్. మీరు చెప్పింది 100% కరెక్ట్ సుధీర్జీ. ఎందుకంటే భార్యాభర్తలు తల్లిదండ్రులు అయిన తర్వాత తల్లిదండ్రులుగానే ఉంటున్నాం తప్ప భార్యాభర్తలం అనే థాట్ కూడా ఉండాలి. అసలు పర్సనల్ అనేది ఉండట్లేదు కదండి. ఎంతసేపు వాళ్ళ కోసమే లేదా మన కోసం టోటల్ ఫ్యామిలీ కోసం ఉరుకులు పరుగులు పెట్టేస్తా ఉన్నా. అప్పుడప్పుడు హస్బెండ్ జస్ట్ ఎప్పుడైనా వర్క్ నుంచి వచ్చాక ఈరోజు నువ్వు వంట చేయొద్దు, ఈరోజు నీకు ఇష్టమైన కర్రీ నేను చేసి పెడతానంటే ఓహో అప్పుడప్పుడు భార్యని ఇలా కూడా చూసుకోవాలని కొడుకు చెప్పాల్సి వస్తలేదు, కూతురికి చెప్పాల్సి వస్తలేదు. ఇలా వాళ్ళని ఎలా నేర్పిద్దాం అనుకున్నారు అనేది మీరు ఎగ్జాంపుల్గా ఈ చిన్న చిన్న విషయాల్ని, అందుకే నేను చేసే దాంట్లో ప్రతి ఒక్కరు క్లియర్ చెప్పేది వైఫ్ అండ్ హస్బెండ్ గా మీరు పిల్లలకి ఎటువంటివి నేర్పియాలనుకోండి ఫస్ట్ లిస్ట్ రాసుకోండి. దాన్ని మీ పిల్లల ముందు మీరు ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ గా సెట్ చేయండి. వాడికి రేపటి రోజున ఏమవుతుందంటే గీతా గోవిందం సినిమా గుర్తుంది కదా, అవునండి. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ ఆ క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్ గా అంటే మ్యారేజ్ అయ్యాక ఇలా ఉండాలి అనే చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది మ్యామ్, అద్భుతంగా ఉంటుంది. అది ఈ రోజుల్లో ఫెయిల్ అవుతున్నాం మనం. అందుకే చాలా మంది మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని వచ్చి మా వాడికి 32 సంవత్సరాలు సార్, మా అమ్మాయికి 30 ఏళ్ళు వస్తుంది, అసలు పెళ్లి చేసుకోనంటే సగం మంది కారణాలు చెప్పేది అవి చూసి ఆ బాధ పడలేము సార్ అంటే. ఒక తల్లిదండ్రులనే కాదండి, అక్క పెళ్ళేనో లేదా పిన్ని మా పిన్ని పెళ్లి చేసుకుంది, మా బాబాయ్ ఇట్లా ఉంటున్నారు, నాకు పెళ్ళే వద్దు, మా మేనత్త చేసుకుంది వాళ్ళు అట్లా ఉంటున్నారు. సో అందరి లైఫ్ ని ఊహించుకొని నా లైఫ్ కూడా ఇలానే ఉంటుందేమో అనే ఒక కాన్సెప్ట్ లో పెళ్లి అంటేనే భయపడిపోతున్నారండి. అంటే ఇక్కడ మళ్ళీ ఈ మధ్య ఒక కల్చర్ కూడా వస్తుంది, ఏంటది డింక్ అనే కల్చర్, మీకు తెలుసా లేదో మ్యామ్? లేదండి. నేను డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్
ఎస్. డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. అసలు పెళ్లికి వెళ్దాం అనుకుంటే మళ్ళీ పిల్లలు వద్దు, అసలు పెళ్ళే వద్దు, లెటెస్ట్ ఎన్ని రిలేషన్షిప్ ఎవరు అంటే దొరికితే వాళ్ళని- ఎన్నో దరిద్రాలు వింటున్నాం కదా, అన్ని- వాటిలో ఇదొక అనకూడదో మరి అనొచ్చో. మ్యామ్, మ్యామ్, ఇదొక నిజంగా దరిద్రమేమో. నేనైతే మాత్రం దానికి కంప్లీట్ అగేన్స్ట్ మ్యామ్. ఇప్పుడు కొన్ని దేశాలు ఏంటి తెలుసా, ఈ డింగ్ కల్చర్ వల్ల అరే మీరు పిల్లల్ని కనండి, మేము డబ్బులు ఇస్తాం, మీరు పిల్లల్ని కనండి అనే దేశాలు ఇప్పుడు తయారవుతున్నాయి. వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. అలాంటి కల్చర్ లోకి మన భారతీయ కల్చర్ వెళ్ళకూడదు అంటే కుటుంబ వ్యవస్థ చాలా చాలా గొప్పది. ఒక సుందరకాండ సినిమా, మీరు పాత వెంకటేష్ సినిమా అవునండి. గుర్తుంటే 25 మార్కులు ఫస్ట్ ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి అయినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు 50 మార్కులు, పిల్లల్ని కన్నప్పుడు 75 మార్కులు, సంపూర్ణంగా కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు 100 మార్కులని. నిజంగా లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే అన్ని కలిపి ఒక బ్యాలెన్స్ చేస్తే లైఫ్ అంటారు మ్యామ్. ఈ రోజుల్లో వీళ్ళకి ఏంటంటే ఒక కాలేజ్ సీట్ తెచ్చుకుని, ఒక యూనివర్సిటీ తెచ్చుకుని మా లైఫ్ అచీవ్మెంట్ అయిపోయింది, ఇంకా నాకు ఎవరు అవసరం లేదు, నాకు నెలకి 10 లక్షలు పడుతున్నాయి, నేను ఒక్కని బతికితే చాలు. కాదు, కుటుంబ వ్యవస్థని ఫస్ట్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పియాల్సిందే మ్యామ్. అది వాళ్ళ ఎగ్జాంపుల్గా ఉంటూ భార్యాభర్తల రిలేషన్ మీరు కనుక కరెక్ట్గా నేర్పకపోతే రేపటి రోజున వాడు 25 ఏళ్ల వరకు హ్యాపీగా ఉంటాడు తప్ప దాని తర్వాత రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తుందంటే మాత్రం వీఆర్ నాట్ గివింగ్ యాజ్ అ బ్రాండ్ ఎగ్జాంపుల్ ఫర్ కిడ్స్. రైట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి మీరేంటి సొల్యూషన్ ఏం చేయబోతున్నారు చెప్పండి నాకు. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఏంటంటే ఎలా ఉండాలి, భార్యాభర్తలు అంటే రొమాన్స్ అనే వర్స్ట్ మైండ్ సెట్ లో నుంచి బయటికి Yes, రావాలంటే yes. పదే పదే ఈ మాట వినాలని ఉంది నాకైతే. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళందరూ రాస్తారు ఇప్పుడు రొమాన్స్ కాదు. రొమాన్స్ అంటే హెల్తీ రిలేషన్షిప్ పిల్లల ముందు మనం చూపించాలి. Yes. దానికోసమే పేరెంట్స్ శాలన ఒక ద్వారా ఖచ్చితంగా పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లల ముందు, భార్యాభర్తలుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి పిల్లల ముందు అనేది మేము నేర్పిస్తున్నాం మ్యామ్. అది పూర్తిగా ఏ స్కూల్ నేర్పంది, ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది. పేరెంట్ శాల పేరు కూడా చాలా బాగుందండి మ్యామ్. వినూత్నంగా ఆలోచించి పిల్లలకి స్కూల్ ఉన్నట్టే, పిల్లలకి పాఠశాల ఉన్నట్టే పేరెంట్స్ కూడా ఒక పాఠశాల ఉండాలని పేరెంట్స్ శాలని స్టార్ట్ చేసి వెరీ దాని ద్వారా వైఫ్ అండ్ హస్బెండ్ గా పిల్లలకి ఎటువంటి వాల్యూస్ నేర్పించాలి, మదర్ అండ్ ఫాదర్ గా మాత్రమే కాదు, అవన్నీ and దాంట్లో husband. తెలియజేయడం జరుగుతుంది. ఈ స్క్రీన్ మీద ఉండే నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు వాళ్ళకి తెలియజేస్తాం మ్యామ్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. నమస్తే. థ్యాంక్ యూ.